నమస్తే స్టూడియో 4 న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ భారీ ర్యాలీతో పాటు కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి వంగాగీత విశ్వనాథ్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ తన్యుడు, తోట సుబ్బారావు నాయుడుతో పాటు కలిసి కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు 11:48 అందజేశారు. ముందుగా చలమలశెట్టి సునీల్ స్వగృహం నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అడుగడుగున చలమలశెట్టి సునీల్ కు నగర ప్రజలు, 7 నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలతో హారతలతో బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగిన నామినేషన్ తో కాకినాడ జిల్లా జనసందోహంతో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడుతూ 7 నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భారీ ఎత్తున అభిమానుల మద్దతుతో నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, కాకినాడ జిల్లా గెలుపుకు ఇదే నిదర్శనమని, ప్రజల సహకారాలతో 7 నియోజకవర్గాల శాసనసభ్యులను గెలిపించుకుని పార్లమెంట్ సీటు వైఎస్ఆర్సీపీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారి నామినేషన్ కానీ, అదే కాకినాడ సిటీలో, కాకినాడ రూరల్లో కన్నబాబు గారిది కానీ, అలాగే పిఠాపురంలో గీత గారిది కానీ, అలాగే నేను తునిలో దాడిశెట్టి రాజా గారిది కానీ, అలాగే జగ్గంపేటలో తోట నరసింహ గారిది కానీ, ఇది చూసుకుంటే ఈ ఆడు అలాగే ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి అందరికీ కూడా మద్దతుగా వెనంటే ఉంటూ కూడా ఇచ్చిన ఇది భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతున్నారు కాపు రిజర్వేషన్ల గురించి చేయనప్పుడు మీరు ఏం చేశారు ఒకటి 5 సంవత్సరాలు దోచుకున్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు మీరు దోచుకున్నది లేదు, పార్టీలో లేదు, మీరు ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది అవగాహనతో మాట్లాడాడు, అవగాహన లేకుండా మాట్లాడాడు. ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన్ ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది, ఈ కేంద్రం పైన పార్లమెంట్లో అమెండ్ అయితే కానీ ఈ రిజర్వేషన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా
ఇది చూసుకుంటే ఈ ఆడు అలాగే పెద్దపాడులో వరపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈ రోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తా ఉంది.